హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మూడవ తరగతి తెలుగు తోట సాధన వర్క్బుక్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ అయిన మంచి బాలుడు సాధనా పత్రం 1 నుంచి సాధనా పత్రం 11 వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 3, 4, 5 తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్బుక్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చేటటువంటి అన్ని అంశాలకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అట్లాగే eduinfo4all.com మన అఫీషియల్ వెబ్సైట్లో టీచర్స్కి, స్టూడెంట్స్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి పీడిఎఫ్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం సాధనా పత్రం 1లోకి వెళ్ళిపోదాం. మంచి బాలుడు సాధనా పత్రం 1 చదవటం, వ్యక్తపరచడం. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని గుణింత పదాలను గుర్తించి కింది గీతలలో రాయండి అని చెప్పేసి అంటున్నారు. 2 అక్షరాల పదాలు. ఉదాహరణకు ఆల్రెడీ ఒకటి ఇవ్వడం జరిగింది మనకి. నిండా, మిల, వర్షం, చిందే, జారే. 3 అక్షరాల పదాలు. ఉదాహరణ పదం ఒకటి ఇచ్చారు మనకి. మెరసి, హోరున, హోరున, కురిసి, కాల్వలు. 4 అక్షరాల పదాలు వచ్చేసరికి నీళ్ళొచ్చాయి, తలతల, మెరుపులు, బురదకు పోతున్నారు. కింది జంట పదాలతో మొదలయ్యేటువంటి పదాలని పాఠంలో గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. హోరున, జోరున, గడగడ వణికి, వణికే తొణికే. వర్షం కురిసి, తడబడి తొణికి, ఆ ముసలమ్మకు. కింది గేయ పాదాలను చదివి వాటి తర్వాత వచ్చే పాదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు. మొదటిది వచ్చేసరికి వీధుల్లో కాలువలు కట్టాయి, కాలువల నిండా నీళ్ళొచ్చాయి. పాపం ఒక ముసలమ్మ, కాటికి కాళ్ళు చాచినట్లుంది. జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారి పడతారు. చెప్పులు తడిసి, బట్టలు తడిసి, చిందే నీళ్లకు, బురదకు జడిసి. సాధన పత్రం 2. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలని గుర్తించి పట్టికలో రాయండి అంటున్నారు. ద్విత్వాక్షర పదాలు వచ్చేసరికి ఉదాహరణ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు మనకి. పిన్నలు, వీధుల్లో, నీళ్ళొచ్చాయి, చెప్పులు, బట్టలు. సంయుక్తాక్షర పదాలు వచ్చేసరికి ఉదాహరణకి వేస్తూ, వర్షం, కాల్వలు, త్రోవను, తీస్తూ. కింది వాటిని జతపరచండి, జతపరిచి రాయండి అని చెప్పేసి అంటున్నారు. వాటిని జతపరిచి రాస్తే మొదటిది వచ్చేసరికి మనకి బాలుర అడుగులు ఆనవు భూమిని, విడిచి వచ్చినాడేమో భవనమున, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ, వణికి తొణికే ఆ ముసలమ్మకు. పాఠం ఆధారంగా కింది గేయ పదాలని సరైనటువంటి క్రమంలో ఉంచి రాయండి అని చెప్పేసి అంటున్నారు. వాటిలో మొదటిది వచ్చేసరికి ఇంతలోన, దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడివడి, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ, వచ్చారెంతో సందడి చేస్తూ. కింది పదాలను చదవండి, కవి ఎవరి గురించి చెప్పారో రాయండి. బాలుని గురించి, ముసలమ్మ గురించి కవి చెప్పడం జరిగింది. సాధన పత్రం 3. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ఒత్తి పదాలను గుర్తించి పట్టికలో రాయండి అంటున్నారు. పిన్నలు, వీధుల్లో, బట్టలు, వర్షం, ముసలమ్మ, నీళ్ళొచ్చాయి, చెప్పులు, వేస్తూ, కాల్వలు, పోతున్నారు. పాఠం ఆధారంగా కింది గేయ పదాలు సరిచేసి రాయండి అని చెప్పేసి అంటున్నారు. మొదటిది చేయని సాయం ఎడ దుర్బులకు. సరిచేసి రాస్తే దుర్బులకు సాయం చేయని ఎడ. తిరిగి వచ్చి తన తోటి వారితో. ఆదుకొని అవసరమందు దయతో, అవసరమని ఆదుకొని దయతో. పాఠం ఆధారంగా కింది గేయ పదాలను పూరించండి అంటున్నారు. దుర్బులకు సాయం చేయని ఎడ, త్వరగా దెందుకు, మనుజుని మనుగడ. సాధన పత్రం 4. గేయం ఆధారంగా కింది వాక్యాలను సరైన క్రమంలో ఉంచి రాయండి అంటున్నారు. వాక్యాలు: ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది, ఇతరులకు సాయం చేయని, జీవితం వ్యర్థం, ఒకరోజు జోరుగా వాన కురుస్తుంది, పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు, ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. వీటిని వరుస క్రమంలో అమరిస్తే ఒకరోజు జోరుగా వాన కురుస్తుంది, ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది, ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు,
పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు. ఇతరులకు సాయం చేయని జీవితం వ్యర్థం. గేయం ఆధారంగా కింది గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి అంటున్నారు. వాటిని వరుస క్రమంలో రాస్తే, తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? సాధన పత్రం 5 కింది గేయ భాగాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు. మెరుపులు ఎలా మెరిశాయి? మెరుపులు తలతల మిలమిలా మెరిశాయి. పై గేయ భాగంలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలు రాయండి అంటున్నారు. వర్షం, వీధుల్లో, కాల్వలు, కట్టాయి, కాల్వల, నీళ్ళొచ్చాయి. వాక్యంలో ఖాళీ నింపండి. హోరున, జోరున వర్షం కురిసింది. గేయ భాగం ఆధారంగా వాక్యాన్ని సరిచేసి రాయండి. వీధుల్లో కట్టాయి కాల్వలు. వీధుల్లో కాల్వలు కట్టాయి. జోరున వర్షం కురిసింది. గీత గీసిన పదం మార్చి అదే అర్థంతో వాక్యాన్ని తిరిగి రాయండి అంటున్నారు. వర్షం, వాన జోరున కురిసింది. జోరున వాన కురిసింది. సాధన పత్రం 6 కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పే పేరాలోని ఒత్తు పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. పే పేరాలో ఉన్నటువంటి ఒత్తు పదాలు: పిల్లలు, చేస్తూ, వచ్చారు, వేస్తూ, వెళ్తున్నారు, ముసలమ్మ, పిల్లవాడు, వద్దకు, వెళ్ళాడు, పట్టుకొని, రోడ్డు, వాళ్ళ, దగ్గర, దిగబెట్టి. పే పేరాలో కామాకు ముందు ఉన్నటువంటి పదాలు రాయండి అంటున్నారు. వదిలారు, వచ్చారు, ఫుల్ స్టాప్కు ముందు, వెళ్తున్నారు, వెళ్ళాడు, దాటించాడు, వచ్చాడు. ఫుల్ స్టాప్కు ముందు ఉన్న పదాలు. పిల్లలు బడి నుంచి ఎలా వెళ్తున్నారు? పిల్లలు బడి నుంచి ఎలా వెళ్తున్నారంటే సందడి చేస్తూ వెళ్తున్నారు, ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు. పిల్లవాడు ముసలమ్మకి ఎలాంటి సహాయం చేశాడు? పిల్లవాడు ముసలమ్మను చేయి పట్టుకొని రోడ్డు దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. పేరా ఆధారంగా కింది వాక్యాల్లో తప్పు, ఒప్పులను గుర్తించండి. పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు, ఒప్పు. పిల్లలు తోట నుంచి వచ్చారు, తప్పు. ముసలమ్మను పిల్లవాడు చూశాడు, ఒప్పు. పిల్లవాడు అవని కాలువ దాటించాడు, తప్పు. సాధన పత్రం 7 పదజాలం కింది వాక్యాలలో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలాగా వాక్యాలను మరలా రాయండి అంటున్నారు. ఉదాహరణ కూడా ఇచ్చారు మనకి. జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జనులు అంటే ప్రజలు. జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. నేను త్రోవలో పామును చూశాను. త్రోవ అంటే దారి. నేను దారిలో పామును చూశాను. పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు. వడిగా అంటే వేగంగా. పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు. పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. మనుగడ అంటే జీవనం. పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది. కింది పదాలు చదవండి. అలాంటి పదాలు మరికొన్నింటిని రాసి వాటిని సొంత వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. గనగన, చకచక, గలగల, డబడబ, టపటప. గంటలు గనగన మోగాయి. పిల్లలు ఇంటికి చకచకా వెళ్తున్నారు. ఏరు గలగల ప్రవహిస్తుంది. లత డబడబా శబ్దం చేస్తుంది. చినుకులు టపటపా పడుతున్నవి. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. బట్టలు, నేను పండక్కి కొత్త బట్టలు ధరిస్తాను. రెండవది సాయం, నేను అందరికీ సాయం చేస్తాను. మూడవది పరుగు, వానలో పరుగు మంచిది కాదు. 4 భూమి, భూమి విశాలమైనది. 5 చెప్పులు, చెప్పులు ఇంటి బయట విడిచి లోపలికి వెళ్ళాలి. సాధన పత్రం 8 చిత్రాల ఆధారంగా గల్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి అంటున్నారు. 1 పంజరం, దీపం, జడ, దారం. చిత్రాల ఆధారంగా గల్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి అంటున్నారు. గాలిపటం, మేక, పలక, ఘటం. ఈ విధంగా చిత్రాల ఆధారంగా గలలో వాటి పదాలు రాయొచ్చు మనం. కింది పట్టికలో పాఠంలోని పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు. మెల్లగా, ముసలమ్మ, మెరుపు, వర్షం, అమ్మ. సాధన పత్రం 9 స్వీయ రచన. కింది ఆధారాలతో ముసలవ్వ గురించి 4 వాక్యాలు రాయండి. ఉదాహరణ: ముసలవ్వ దారిలో నడవలేకపోతుంది. ముసలవ్వ చలికి గడగడ వణుకుతుంది. ముసలవ్వ అడుగులు తడబడుతున్నాయి. ముసలవ్వ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ముసలవ్వ కాటికి కాళ్ళు చాచి ఉంది.
కింది ప్రశ్నలకి ఆలోచించి జవాబులు రాయండి. వర్షానికి వీధులన్నీ ఎలా మారాయో రాయండి అంటున్నారు. తలతలా మిలమిలా మెరుస్తూ హోరున జోరున వర్షం కురుస్తుంది. వీధుల్లో కాలువలు కట్టాయి. కాలువల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు బట్టలు తడిసిపోయాయి. చిందుతున్నటువంటి నీళ్ళకి బురదకి జడిసిన జనం మెల్లగా వస్తున్నారు. వీధులన్నీ ఈ విధంగా ఉన్నాయి. బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో సొంత మాటల్లో రాయండి. వానలో జాగ్రత్తగా వణుకుతూ వెళ్తున్న ముసలమ్మని బాలుడు చూసి చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించాడు. ముసలమ్మని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. అవ్వ బాలుడిని దీవించింది. ఈ విధంగా బాలుడు అవ్వకు సహాయం చేశాడు. సాధన పత్రం 10. అవ్వకు సహాయం చేసిన బాలుడు తన స్నేహితులతో ఏమన్నాడో రాయండి. బాలుడు తన స్నేహితులతో, అమ్మ ఎవరికైనా అమ్మే, ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా అన్నాడు. వర్షం వచ్చినప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారో రాయండి. వర్షంలో తడిసే వాటిని గబగబా ఇంట్లోకి తీసుకొస్తారు. గొడుగు వేసుకుంటారు. అమ్మ చూడకపోతే వానలో తడుస్తారు, ఆడుకుంటాను. ఈ గేయం ద్వారా మీరు ఏమి గ్రహించారో సొంత మాటల్లో రాయండి. విద్యార్థి కృత్యము. కింది గేయ భాగాన్ని గీతలలో అందంగా రాయండి. ఇది కూడా విద్యార్థి కృత్యము. సాధన పత్రం 11. సృజనాత్మకత. మీ పాఠశాల బొమ్మ గీసి రంగులు వేయండి. విద్యార్థి కృత్యము. కింది పేరాన్ని చదివి కామా ఫుల్ స్టాప్ గుర్తులు ఉన్న చోట సరైన చోట ఉంచండి. పేరాని అందంగా గీతలలో రాయండి. ఇది కూడా విద్యార్థి కృత్యము. నేను నేర్చుకున్నవి విద్యార్థి కృత్యము. ఇది మనకి 3వ తరగతి తెలుగు తోట సాధన వర్క్బుక్లో 3వ యూనిట్ అయినటువంటి మంచి బాలుడు సాధనా పత్రం 1 నుంచి సాధనా పత్రం 11 వరకు ఉన్నటువంటి సాధనా పత్రాలకు సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.